సొమ్మసిలిన వారికి బలమిచ్చేవాడు ఆయనేనండి. శక్తిహీనులకు బలాభివృద్ధినిచ్చేవాడు మన దేవుడు. లోకములో బలహీనులైన వారిని, కృంగిపోయిన వారిని లేవనెత్తడానికి ఆయన కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తుందంట. సాధారణంగా ఈ లోకంలో ఎవరైతే బలహీనంగా ఉంటారో, చేతగాని వారిగా ఉంటారో, వారికి ఎక్కడ సహాయము చేయాలో అని సొంత వారే వారికి దూరంగా వెళ్ళిపోతూ ఉంటారు. కానీ అలాంటి వారిని బలపరచడానికి దేవుని కనుదృష్టి ఈ లోకమంతా సంచారం చేస్తుందంటండి. పౌలు అంటాడు కదా, నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను, ఎందుకంటే నా బలహీనతల్లో క్రీస్తు శక్తితో నేను నింపబడుతున్నాను కాబట్టి నా హింసల్లో, నా ఉపద్రవాల్లో, నా కష్టాల్లో నేను అతిశయిస్తున్నాను, నేను బహుగా సంతోషిస్తున్నాను. ఎందుకంటే అలాంటి పరిస్థితుల్లో నా బలముతో నేను విడిపింపబడలేను, కానీ దేవుని శక్తితో నేను నింపబడినప్పుడు ఆ ప్రతి పరిస్థితుల్లో కూడా నేను గొప్ప విజయాలను నేను పొందుకోగలుగుతున్నాను అంటున్నాడు భక్తుడు. ఒకసారి సంసోను ఎలాంటి బలహీనమైన పరిస్థితులకు వెళ్ళిపోయాడంటే, శత్రువులు అతనుకున్న 2 కళ్ళు పీకివేశారండి. మరి శత్రువులు చంపాల్సిన అతని చేతులను మరి ఇనుప సంకెళ్ల చేత బంధించేశారు. తిరుగలి విసురుతా ఉన్నాడు. మరి శత్రువులు అతన్ని హింసిస్తున్నారండి, హేళన చేస్తున్నారు, అవమానంగా మాట్లాడుతూ ఉన్నారు. వింటున్న మీ జీవితాల్లో కూడా అవమానకరమైన పరిస్థితులు గుండా మీరు వెళుతున్నారా? మరి హింసింపబడుతున్నారా? ప్రజలు మిమ్మల్ని హింసిస్తున్నారా? అవమానించబడుతున్నారా? మిమ్మల్ని చూసి హేళనగా మాట్లాడుకుంటున్నారా? నవ్వుతున్నారా? అపహసిస్తున్నారా? మరి సంసోను కూడా అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఒక చిన్న ప్రార్థన దేవునికి చేశాడండి. ఎందుకంటే తనకి ఆ పరిస్థితుల్లో ఎవరూ లేరు అతన్ని విడిపించడానికి, అతనికి సహాయం చేయడానికి. శత్రువుల మధ్యలో ఉన్నాడు, శత్రువుల చేతిలో బంధింపబడిన పరిస్థితిలో ఉన్నాడు. మరి అలాంటి పరిస్థితుల్లో ప్రార్థించాడు. ఏమనంటే, ప్రభా దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకో ప్రభా, ఒక్కసారి నన్ను బలపరచు ప్రభా అని ప్రార్థిస్తే ఆ బలహీనమైన పరిస్థితుల్లో దేవుని బలాన్ని పొందుకొని తన జీవితాంతము కూడా చంపని శత్రువుల లెక్క కంటే ఆ బలహీన పరిస్థితిలో చంపిన లెక్క ఎక్కువైపోయిందండి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే పౌలు అతిశయిస్తున్నాడంట. అందుకే పౌలు తన బలహీనతల యందు సంతోషిస్తున్నాడంట. దేవుని బలాన్ని పొందుకుంటున్నాడు కాబట్టి. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఇజ్రాయేలు ప్రజలు, వారు ఆశీర్వదింపబడిన వారిగా మనం చూస్తాం. వారు దీవింపబడిన వారిగా, ఐశ్వర్యవంతులుగా, జ్ఞానవంతులుగా మనం చూస్తున్నాము కదా. వారి ఆరంభము ఒక మృతతుల్యమైన శరీరములో నుండి వారి ఆరంభమైందండి. హల్లెలూయా. అబ్రహాము, శారా బహుకాలము గడిచిన వృద్ధులైపోయారు. శారా గర్భము మృతతుల్యమైపోయింది. కానీ దేవుని వాగ్దానాన్ని బట్టి విశ్వసించి దేవుని బలాన్ని పొందుకున్నారు కాబట్టే ఈరోజు వారు ఆశీర్వదింపబడిన వారిగా మనం చూడగలుగుతున్నాం. అంటే దేవుని వాక్య ప్రకారము ఎవరైతే ఆ బాధల్లో ఉన్నారో, ఎవరైతే మరి చూస్తున్న మీ జీవితాల్లో ఆ బలహీన పరిస్థితుల్లో, ఏమీ చేయలేని పరిస్థితుల్లో హింసింపబడుతూ అవమానించబడుతున్న మిమ్మలను దేవుడు బలవంతులైన వారు కూడా చేయలేని కార్యాలను మీ ద్వారా చేయడానికి మిమ్మల్ని దేవుడు బలపరచబోతున్నాడండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏలియా మరి గొప్ప దైవజనుడు, గొప్ప ప్రవక్త, ఆకాశము నుండి అగ్నిని కురిపించినవాడు, ఏ దేవుడు నిజమైన దేవుడో ప్రజలకు చూపించిన వ్యక్తి. అంత గొప్ప ప్రవక్త అయిన ఏలియా కూడా మానవుడే కాబట్టి ఒకానొక సమయంలో ఎలాంటి బలహీనుడిగా అయిపోయాడంటే, మరణాపేక్ష గలవాడై ఇంత మట్టుకు చాలు ప్రభా, నా పితరుల కంటే నేను గొప్పవాడిని ఏం కాదు కదా ప్రభా అని ప్రార్థిస్తున్నాడండి. ఇక చనిపోవాలా, ఇక నాకు చావే, నాకు బ్రతకాలని లేదు, అంత బలహీనతలో ఉన్నప్పుడు దేవుడు తన బలాన్ని చూపించి శక్తికి మించిన ప్రయాణాన్ని సిద్ధపరిచి తన ద్వారా ఏ మరణానికి భయపడ్డాడో ఆ మరణమే లేకుండా అగ్ని రథాల చేత, అగ్ని గురాల చేత మరి కొనుపోబడ్డాడండి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఈ లోకములో ఐశ్వర్యవంతులు, అధికారులు, గొప్పవాళ్ళు, వీళ్ళు బలవంతులు అనుకుంటాం. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, మీరు ఎంత బలహీనులో అంత సంతోషించండి, మీరు ఎంత కష్టాల్లో ఉన్నారో అంత దేవునిలో ఆనందించండి, మీరు ఎంత ఉపద్రవాల్లో ఉన్నారో, ఎంత వ్యాధుల్లో, ఆ బాధల్లో ఉన్నారో అంతగా దేవుని బట్టి సంతోషించండి. ఎందుకో తెలుసా, బలవంతులైన వారు కూడా
చెయ్యలేని ఆ బలమైన కార్యాలు దేవుడు మీ ద్వారా జరిగించబోతున్నాడు. అందుకే హెబ్రీ 11 అధ్యాయంలో వారు బలహీనులై ఉండి బలమైన కార్యాలు దేవుని బట్టి చేయగలిగారంట. అగ్ని బలాన్ని వారు చల్లార్చగలిగారు, సింహాల నోళ్లను ముయించగలిగారు. వారి బలాన్ని బట్టి కాదు, వారి బలహీనులై ఉండి కూడా దేవుని బలాన్ని పొందుకొని గొప్ప కార్యాలు దేవుడు వారి ద్వారా జరిగించాడంట. హల్లెలూయా. అందుకే ఆయన బలాన్ని వెతకండి, ఆయన సన్నిధిని నిత్యము వెతకండి. దేవుడు మీ ద్వారా ఎంత బలహీనులుగా ఉన్నారో అంత బలమైన కార్యాలు మన దేవుడు మీ ద్వారా జరిగించును గాక. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రభువానికి వందనాలయ్యా, గొప్ప దేవానికి స్తోత్రాలు. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఇదిగో ప్రభా, ఎవరైతే ఆ బలహీనులుగా ఉపద్రవాల్లో, కష్టాల్లో, ఆ బాధల్లో మాకు ఎవ్వరు కూడా సహాయం చేసేవారు ఎవ్వరూ లేరని ఒంటరిగా ఏడుస్తూ నైనా అవమానించబడుతూ నైనా ఈ మాటలు వింటున్నారేమో, వారి కోసమే ఈ మాటలను అనుగ్రహిస్తున్నావు, వారితోనే ఈ మాటలు మాట్లాడుతున్నావు. మీరు బలహీనులు కాదు, మీరు బలవంతులు అంటున్నావు ప్రభా. బలవంతులైన వారు కూడా చేయలేని కార్యాలు ఈ బలహీనుల ద్వారా నువ్వు జరిగించబోతున్నందుకు నీకు స్తోత్రాలు ప్రభా. నీకు వందనాలయ్యా, నీకు స్తోత్రాలు తండ్రి. వారిని బలవంతులుగా లేవనెత్తుతున్నావు, శక్తివంతులుగా లేవనెత్తుతున్నావు, అసాధారణమైన వ్యక్తులుగా వారిని లేవనెత్తుతున్నావు. నీ బలముతో వారిని నింపుతున్నందుకు నీకు వందనాలయ్యా. నీకే మహిమ, ఘనత, ప్రభావములు నీకు ఆరోపించుకుంటూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా.